ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం నాగన్నగూడెం గ్రామము వాస్తవ్యులు జుజ్జువరపు రాజారావు గారు, రాజామణి దంపతులు. కుమారుడు సందీప్ కుమార్, కుమార్తె జ్యోత్సన సహకారం ఇస్తున్నారు. రాజారావు గారు, రాజామణి గారు, సందీప్, జ్యోత్సన గారులకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఎపిసోడ్ సహకారులు అనుదినము కావాలి. దయతో ప్రార్థించండి. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళదాం. మమ్మలను మిక్కిలికి ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. రాజారావు గారు, రాజామణి గారు, సందీప్, జ్యోత్స్న గారు ఇచ్చిన సహకారం కొరకు బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాను. వారి ప్రతి అవసరము తీర్చండి. మీ కృప వారికి అనుగ్రహించండి. నూతన ఎపిసోడ్ సహకారులను ప్రేరేపించి ముందుకు తీసుకుని రండి ప్రభు. మహిమ పొందండి. మీ చేతికి మమ్మలను సమర్పిస్తున్నాం. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు అర్పిస్తున్నాం. నేటి వాక్య ధ్యానం వింటున్న ప్రతి ఒక్కరూ రక్షించబడాలి. కృపనిమ్మని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము. ఒక వచనము నిన్న ధ్యానించాం. 2వ వచనం నుండి మనం చదువుకుందాం. 2 దినములు అయిన తరువాత ఆయన మనలను బ్రతికించును. మనము ఆయన సముఖమునందు బ్రతుకునట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. After 2 days he will revive us. On the 3rd day he will raise us up, that we may live before him. ఇంగ్లీష్ బైబిలు, తెలుగు బైబిలు పదాలు మనకు వివిధ అర్థాల్లో కనిపిస్తున్నాయి. రివైవ్ అనే పదం బ్రతికించును అన్నాడు తెలుగులో. ఇంగ్లీష్లో రివైవ్ అంటే ఉజ్జీవింప చేయుట, తిరిగి ఉనికిలోనికి తెచ్చుట, దాన్నే బ్రతికించును అని రాశాడు. అలాగే సముఖమునందు బ్రతుకున్నట్లు స్థిరపరుచును. హీ విల్ రైజ్ అస్ అప్, లేవనెత్తును అనే పదం స్థిరపరచును అని రాశాడు. ఒరిజినల్ టెక్స్ట్ హీబ్రూ టెక్స్ట్. దాని ఎదుకు వెళితే ఇంకా సమీప అర్థానికి మనం వెళ్ళగలుగుతాం. చాలా సందర్భాల్లో మనం భాషను ఆధారం చేసుకుని వాక్యాన్ని చెప్తే ఒరిజినల్ మీనింగ్ మిస్ అయ్యే ప్రమాదం ఉంది. 2 దినములు తరువాత మనలను బ్రతికించును. 2 days is a short period of time. 3rd day, 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. 3 days అనే పదాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. యూదులు 3 దినాలను లెక్కించినప్పుడు ఎప్పుడు కూడా యూదుల కల్చర్లో 3 దినములు అయ్యే అంతటి వరకు యేసు లాజరును తిరిగి లేపుటకు వెళ్ళలేదు. మీరు గుర్తెరగాలి ఈ పాట. అంటే చనిపోయిన వాడు 3వ దినానికి తిరిగి లేచే అవకాశం ఉన్నటువంటి సంస్కృతి గూర్చినటువంటి ఒక మిథాలజీ అమల్లో ఉంది. ఆయన 3 దినాలు అయిన తరువాత వెళ్ళాడు. ఇక్కడ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం, 2 దినాలతో బ్రతికిస్తాడు, 3వ దినాన స్థిరపరుస్తాడు అన్నప్పుడు తక్కువ సమయంలోనే మనలను రివైవ్ చేస్తాడు, విడిచిపెట్టడు, మనలను స్థిరపరుస్తాడు. ఇశ్రాయేలీయులను గూర్చిన దేవుని ప్రేమ, దేవుని వాగ్దానాలు ఇందులో మనం గమనించగలుగుతాము. బ్రతికించుట, స్థిరపరుచుట, రివైవ్ అండ్ రైజ్, రివైవ్ అండ్ రైజ్. బ్రతికించుట, స్థిరపరుచుట, ఈ 2 దేవుని చేతుల్లోనే ఉన్నాయి.
2 దినములైన తరువాత 3వ దినమున ఇట్ ఈజ్ ఆల్సో ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. టైమ్ ఈజ్ ఆల్సో ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. సమయము కూడా దేవుని చేతుల్లోనే ఉంది. బ్రతికించును, స్థిరపరచును ఆయన మాత్రమే చేయు పనులివి. మనంతట మనం బ్రతకాలి, మనంతట మనం స్థిరపడాలి. ఈ దినం మధ్యాహ్నం ఒక దైవ సేవకునితో మాట్లాడుతుండగా హౌ గాడ్ బ్లెస్సెస్ హిస్ చిల్డ్రన్ అనే అంశం మీద అన్నెసెసరీ హ్యూమన్ జడ్జిమెంట్స్ గురించిన చర్చ మా ఇద్దరి మధ్య వచ్చింది. మనం మనుషులను తీర్పు తీర్చి మాట్లాడుతుంటాం. దేవుడు క్రీస్తు యేసునందు ఆ తీర్పును కొట్టివేసి మాట్లాడుతున్నాడు. దట్ ఈస్ ద డిఫరెన్స్. అందుకే మనం ఊహించని రీతిలో కొందరి జీవితాల్లో ఫ్లోయింగ్ ఆఫ్ ద బ్లెస్సింగ్ గమనించగలుగుతున్నాం. బికాస్ గాడ్ హ్యాస్ ఫర్గివెన్ దెమ్. వాళ్ళను క్షమించాడు దేవుడు, వారిని వాడుకుంటాడు. అదే ఆయన ప్రణాళిక. కనుక మనం దైవ ప్రణాళికను గుర్తెరగాలి. అప్పుడే మనం అనేకులకు ఆశీర్వాదంగా మారుతాం. చూడండి, ఒక ర్యాకెట్ ఆకాశములోనికి ఎగుయుటకు చాలా ఫైర్, అగ్నితో పుష్ చేస్తారు. అది అగ్ని చిమ్ముకుంటూ ఆకాశంలోకి వెళ్తుంది. చూసారు, వేగంగా వెళ్ళటానికి. అది భూమి ఆకర్షణ శక్తి పరిధి దాటే వరకు ఈ పుషింగ్ ఫైర్ అవసరం. ఆ తరువాత స్పేస్లోకి వెళ్ళిపోయిన తర్వాత దాని అంతటా అది వేగాన్ని బట్టి అది తిరుగుతూనే ఉంటుంది. ఇట్ డజంట్ నీడ్. అందుకనే భూమి ఆకర్షణ శక్తి ఉన్నది దాటే అంతటి వరకు ఒక సెపరేట్ సిస్టమ్ ద్వారా దాన్ని ఆపరేట్ చేస్తారు ర్యాకెట్ని. అది కక్షలోనికి ప్రవేశించిన తరువాత ఈ తీసుకుని పోయినటువంటిది సముద్రంలో పడేట్టుగా డిజైన్ చేస్తారు. ఈ ఫిజికల్ బాడీ, శరీర సంబంధమైనటువంటి మనసుకు చెందిన తలంపులు మనలను పట్టి పీడించి గుంజి లాగి అణగదొక్కుతున్నంతసేపు మనం ఆధ్యాత్మికంగా అభివృద్ధి వైపు అడుగులేయలేము. ఇది నేను నేర్చుకున్న పాఠం. సోదరుడా, సోదరి, ఇశ్రాయేలీయులు నిరీక్షణ ఉంచి మాట్లాడుతున్నారు. దెన్ వాట్ అబౌట్ యూ? మోర్ దెన్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలీయుల కంటే అత్యధికమైన కృపను పొందిన వారం మనం. అన్యులమై ఉండియు క్రీస్తు ద్వారా విమోచించబడిన వారం. మనం స్థిరపరచబడాలి. మనం బ్రతికించబడ్డాం. క్రీస్తునందు మనం స్థిరపరచబడాలి. ఆన్ ద థర్డ్ డే హీ విల్ రైజ్ అస్ అప్. హీ విల్ అనే పదం చూడండి. చేస్తాడు, స్థిరపరుస్తాడు. గాడ్ విల్ డూ దట్. కెన్ యూ బిలీవ్ దిస్? మనం నమ్ముతామా? మన బిడ్డల భవిష్యత్తు అంటే మనకు భయం. ఏమవుతారో ఏమిటో. చాలామంది తమ పిల్లల భవిష్యత్తును గురించి చిన్న చిన్నగా మాట్లాడేస్తూ ఉంటారు. అయ్యో ఏదోలేండి, ఒక అటెండర్ ఉద్యోగం అన్న వస్తే బాగుండు. దేవుడు ఆ కుమారుణ్ణి ఎంత ఉన్నతంగా తీసుకెళ్తాడో ఆలోచించడానికి కూడా మనకు భయం. తప్పక స్థిరపరుచు దేవుడు ఉన్నాడు. తప్పక రైజస్ అన్నప్పుడు రైజస్ అప్, పైకి ఎత్తేటువంటి దేవుడు నాకున్నాడు. గాడ్ విల్ సెటిల్ మీ. దేవుడు నన్ను స్థిరపరుస్తాడు. ఈ నిరీక్షణ ఆనాటి ఇశ్రాయేలీయులకు ఉంది, ఈనాటి క్రైస్తవులకు ఉన్నదా? చూడండి, మనం దేవునిపై అసలు ఆధారపడుతున్నామా? లేక మన బలాల వైపు, మన జ్ఞానం వైపు, మన చెత్త తెలివితేటల వైపు? మంచి చెడుల తెలివినిచ్చు వృక్షఫలపు తలంపులు మనవి. కొంచెం మంచి కొంచెం చెడు మిక్స్ చేస్తుంటాం. అందుకనే మన తలంపులు వృద్ధిలోనికి తీసుకుని రావటం లేదేమో ఆలోచించుకోవాలి. ఆనాడు యూదులు చాలా తేటగా విశ్వసించారు. 2 దినాలైన తర్వాత బ్రతికిస్తాడు, 3వ దినాన మమ్మల్ని స్థిరపరుస్తాడు. దేవుడు స్థిరపరుచు దేవుడు, దేవుడు బ్రతికించు దేవుడు, లేవనెత్తు దేవుడు.
విడుచువాడు కాడు, ప్రణాళిక కలిగిన ప్రభువు. వెర్నాన్ మెక్గీ అనేటువంటి ఒక రేడియో వ్యాఖ్యాత, దైవజనుడు. ఆయనను గురించి నేను చదువుతూ ఉన్నాను ఈ దినం ఉదయాన. 1970వ సంవత్సరంలో డలాస్ సెమినరీ నుండి ఆయన PhD తీసుకున్నాడు. ఆయన త్రూ ద రేడియో ద్వారా పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని సంపూర్ణంగా వ్యాఖ్యానించాడు రేడియోలో. అది అమెరికా దేశంలో 400 రేడియో స్టేషన్స్లో ఇప్పటికి మారుమ్రోగుతోంది. ఆయన 80వ సంవత్సరం డిసెంబర్ 1న చనిపోయాడు. 400 రేడియో స్టేషన్స్లో ఇవాళకి వెర్నాన్ మెక్గీ వాయిస్ ఆఫ్టర్ హిస్ డెత్, 35 years ఆఫ్టర్ హిస్ డెత్, the voice of Vernon McGee is ringing in the ears of the Americans. ప్రపంచంలోని 100 భాషల పైగా ట్రాన్స్‌వరల్డ్ రేడియో ఆయన యొక్క వర్తమానాలు ప్రసారం చేశారు, ఇంకా చేస్తున్నారు. RRK మూర్తి గారు ఆయన వ్యాఖ్యానమే తెలుగులో ఉపదేశించాడు. రెవరెండ్ P. జోషి గారు ఆయన వ్యాఖ్యానాన్నే తెలుగులో ఉపదేశించాడు. ట్రాన్స్‌వరల్డ్ రేడియో అంటే విశ్వవాణి తెలుగు నామాంతరం. ఆ దైవజనుడు క్యాన్సర్ వ్యాధితో బాధపడ్డాడు. జాగ్రత్తగా వినాలి. డాక్టర్స్ రాడికల్ ఆపరేషన్ నిర్వహించి 6 నెలల కంటే తను బ్రతకడని చెప్పారు. ఆయన ప్రార్థన చేసుకున్నాడు, ప్రభువుపై ఆధారపడ్డాడు. బీడీ చేశాడు, MTH చేశాడు, DTH చేశాడు, చాలా చదువుకున్నాడు. దేవుని ప్రార్థన చేశాడు, దేవాన్ని వాడుకోమన్నాడు. మరణానికి భయపడలేదు. 23 సంవత్సరాలు దేవుడు వైద్యులు చెప్పిన 6 నెలలకు తర్వాత 23 సంవత్సరాలు బతికాడు. దేవుడు నన్ను బ్రతికిస్తాడు. ఆయన చనిపోయాడు, కానీ ఇప్పటికీ ఆయన స్వరం ప్రపంచం అంతటా వినిపిస్తుంది. మనలను స్థిరపరచు దేవుడు అన్నాడు. దేవుడు మనలను స్థిరపరుస్తాడు. ఇశ్రాయేలీయుల జీవితాల్లో మీరు చరిత్రను ఆధారం చేసుకుంటే అష్షూరు చెరకు వెళ్ళినప్పటికీ మరలా తిరిగి దేవుడు వెనక్కి తీసుకొచ్చాడు. వాళ్ళను తిరిగి యెరూషలేములో ప్రవేశపెట్టాడు, కనానులో ప్రవేశపెట్టాడు, వాళ్ళను స్థిరపరిచాడు. యేసుక్రీస్తు ప్రభువు కాలంలో చెదిరిపోయిన యూదులు మరలా 1948 సంవత్సరంలో ఒక దేశంగా ఏర్పడ్డారు, మళ్ళా స్థిరపరచబడ్డారు. ప్రభువారి యొక్క 2వ రాకడలో యూదులందరూ కూడా ఇశ్రాయేలు దేశంలో స్థిరపరచబడబోతున్నారు. కనుక వారి నిరీక్షణ గొప్పది. దాని నుండి ఏం పాఠం నేర్చుకోవాలి? మనం జీవించే కాలంలో ఆయన మనలను బ్రతికిస్తాడు, స్థిరపరుస్తాడు అనేటువంటి పాఠం మనం నమ్మగలుగుతున్నామా? నమ్మాలి. నమ్మినవాడు అనేకమైన దైవ కార్యాలు తన జీవితంలో చూడగలుగుతాడు. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. చూడండి, 2వ వచనం దాటి నేను 3కు వచ్చినాక మళ్ళీ వెనక్కు వెళుతున్నాను. ఒక మాట, ఆయన సముఖమునందు బ్రతుకున్నట్లు, ఇన్ హిస్ ప్రెజెన్స్, బిఫోర్ హిమ్, దట్ వీ మే లివ్ బిఫోర్ హిమ్. 1000 ఏండ్ల పరిపాలన యందు యేసు ఎదుట యూదులు బ్రతుకున్నట్లు తిరిగి తీసుకుని రాబడతారనే ప్రవచనాన్ని కూడా అది తెలియజేస్తుంది. 3వ వచనం, యెహోవాను గుర్చిన జ్ఞానము సంపాదించుదము రండి. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎట్లా సాధ్యం చెప్పండి? ఆయనను గూర్చిన జ్ఞానము సంపాదించుటకు ఆయనను అనుసరించుదము రండి. ఇన్విటేషన్. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును, వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. ఎటువంటి ప్రవచనాలండి ఇవి?
3వ వచనం అంటున్నాడు, యెహోవాను గూర్చిన జ్ఞానము మనకు అవసరం, అది సంపాదించుకోవాలి. పౌలు తిమోతికి వ్రాస్తూ సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము పొందిన వారుగా ఉండవలెనని దేవుడు మనలను గూర్చి ఇచ్చయించుచున్నాడు. అపోస్తల కార్యముల గ్రంథంలో పౌలు గారు అంటూ, ప్రతివాడు మారు మనసు పొంది ఆయన కుమారుడైన క్రీస్తును తెలుసుకొనవలనని దేవుడు ఇచ్చయిస్తున్నాడు అన్నాడు. ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తము ఏమిటనగా మనము ఆయన జ్ఞానమును సంపాదించాలి. నాట్ ద నాలెడ్జ్ అబౌట్ గాడ్, బట్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. దైవ జ్ఞానమును పొందాలి. దైవమును గూర్చిన సమాచార జ్ఞానం కాదు. దేవుడు ఎవరో వ్యక్తిగత జీవితంలో తెలుసుకోవాలనగా యూ మస్ట్ ఫాలో హిమ్. దిస్ ఈస్ ద ఓన్లీ వే. నువ్వు ఆయనను వెంబడించాలి, అదొక్కటే మార్గం. యేసు ప్రభు దగ్గరికి యోహాను శిష్యులు వచ్చి, బోధకుడా నీవెక్కడ నివసిస్తున్నావు అని అడిగితే, మీరే వచ్చి చూడండి, ఈ కమెంట్స్ మీరు వచ్చి చూడండి. ఆయన వెంబడించాలి. నతానీయులతో ఫిలిప్పు చెప్పాడు, నీవే వచ్చి చూడు, ఎక్స్పీరియన్స్ హిమ్. అనుభవం ద్వారా తెలుసుకోవయ్యా ఆయన ఎవరో. యోహాను 1వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో జీవవాక్యమును గురించి ఆది నుండి ఏది ఉన్నదో మేము దేనిని వింటిమో, దేనిని చూచితిమో, దేనిని నిదానించి కనుగొంటిమో, దేనిని తాకితిమో దానినే మేము మీకు తెలియజేస్తున్నాం. వాక్యమే శరీరధారి అయిన యేసుక్రీస్తు అని చెప్పి వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. కనుక నీవు నేను అనుభవ జ్ఞానము పొందాలి, అనగా ఆయనను వెంబడించాలి, ఆయన అనుసరించాలి. ఆయన అనుసరించాలంటే అనుకరించాలి కాదు, అనుసరించాలి. అనుసరించుట అంటే ఫాలో హిమ్, అనుకరించుట అంటే ఇమిటేషన్. ఇవాళ చాలామంది ఇమిటేషన్కి వెళ్తున్నారు. జులపాలు పెంచుకొని, గడ్డాలు పెంచుకొని, అంగీలు వేసుకొని, దీనంగా ముఖం వేలాడేసుకొని, ఆ పలుకులే పలుకుతూ ఇమిటేషన్. ఇమిటేషన్ కాదు కావాల్సింది. మనం అనుకరించటం కాదు, యు మస్ట్ ఫాలో హిమ్, అనుసరించాలి. అనుసరణ వేరు, అనుకరణ వేరు. అనుకరణ పై రూపం, అనుసరణ అంతరంగ ఒప్పందం. అనుకరణ పైన, లోపల వేరున్న పైకి మాత్రం అనుకరణ. ఆయన వేసిన దుస్తులు, ఆయన వేసిన అడుగులు, ఆయనలా మాట్లాడటం అనుకరణ. అనుసరించుట వేరు, జీవించుట. అనుసరించుట అనగా జీవించుట, అనుకరించుట అనగా నటించుట. యెహోవా యందలి జ్ఞానము నీకు కావలెననగా ఆయన వాక్కును వెంబడించుట నేర్చుకొనవలెను. అప్పుడే నీకు యెహోవాను గురించిన జ్ఞానం నీ జీవితంలోకి వస్తుంది. ఉదయము తప్పక వచ్చునట్లు ఆయన వస్తాడు. చూడండి, ఆయన గురించి రాస్తున్నాడు యేసయ్యను గురించి. సూర్యుడు ఉదయించినట్లు ఆయన ఉదయిస్తాడు అంటే తథ్యం. ఆయన ఈ లోకంలోనికి వస్తాడు. ఆయన నీతి సూర్యుడు. ఆయన భూలోకములో ప్రవేశిస్తాడు. ఆయన నీతి కిరణాలు భూమి అందంతటా ప్రసరిస్తాయి. సూర్యుడు వచ్చినట్లు ఆయన వస్తాడు. ఇట్ ఈస్ కంపల్సరీ యాక్షన్. సూర్యుడు రాని దినం అంటూ ఉండదు. సూర్యుడు వస్తాడు, అది దేవుని నియమం. దేవుని కుమారుడు వస్తాడు, వర్షము వలె ఆయన మన యొద్దకు వస్తాడు. ఎండిన బ్రతుకులకు నిరీక్షణ, ఆశ, ఆనందం కలిగించేది వర్షమే. రైతు విత్తనం వేసి ఆశతో ఎదురు చూస్తుంటాడు, ఎప్పుడు వర్షం వస్తుందా, ఈ పుట్ల మొలకెత్తుతుందా, ఎట్లా బెదుగుతుందా. కనుక వర్షము వలె వచ్చును అనగా నిరీక్షణ ఆధారముగా ప్రత్యక్షమగును. ఆధ్యాత్మిక జీవితాలు ఫలింప చేయుటకు అవసరమైన రీతిగా ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము వలె, కడవరి వర్షము వలె ఆయన వచ్చును.
తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తండ్రి జ్ఞానము అనుసరించుట తండ్రిని సూచిస్తున్నది. సూర్యుని వలె వస్తున్న ఉదయము కుమారుని సూచిస్తున్నది. తొలకరి కడవరి వర్షములుగా పరిశుద్ధాత్మ సూచించబడుతున్నాడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలను దర్శించు కాలమున్నది. మనలను దర్శించు కాలమున్నది. అది ఇశ్రాయేలీయులకు హోషేయ చెబుతున్నాడు. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయములో పెంతెకొస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మ దేవుడు మేడగదిలో ఉన్న 120 మంది యూదుల మీద కృమ్మరించబడ్డాడు. వారు విశ్వవ్యాప్తంగా తీసుకెళ్లారు సువార్తని విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. కడవరి వర్షముగా, తొలకరి వర్షంగా ఆయన తప్పక వచ్చును. అపోస్తుల కాలములో మేడగది అనుభవాన తొలకరి వర్షం, చివరి దినాల్లో సంఘాన కడవరి వర్షం రావాల్సినది ఉన్నది. ఒక విధంగా ఇప్పుడు చూడండి, ఎక్కడ చూచినా వాక్య ప్రసారమే, ఎక్కడ చూచిన వాక్య ప్రసారమే. ప్రపంచ భక్తులు మాట్లాడి రికార్డెడ్, రిజిస్టర్డ్ మెసేజెస్ ఎన్ని ఇంటర్నెట్లో దొరుకుతున్నాయి. విశ్వమంతా వాక్యమయం చేస్తున్నాడు దేవుడు. చూడండి, ఏసే పరిష్కారమే 5000 ఎపిసోడ్స్ దాటాం మనం. అలా ఎంతమంది భక్తులు లేరు. ఒక తెలుగులో 10-12 24 hours ఛానల్స్ ఉన్నాయి. భారతదేశంలో మనుషులంగా మనం మనుషుని రీచ్ కాలేకపోయినా సందేశం విశ్వంలో ఆన్ ఎయిర్ వెళుతూనే ఉంది. కనుక దేవుడు తన ప్రణాళికను నెరవేర్చుకుంటున్నాడు. పరిశుద్ధాత్ముడు తన కార్యాన్ని జరిగిస్తూనే ఉన్నాడు. ఆయన వాక్యం వర్షం వచ్చినట్టుగా వస్తూనే ఉంది. ఆయన సన్నిధి దొరికింది మనుషులకు, అది వెళ్ళిపోలేదు, అది మన మధ్యనే ఉన్నది. ఆనాడు యూదులు చాలా ప్రత్యేకంగా దైవ ప్రత్యక్షతల కొరకు ఎదురు చూస్తున్నారు. ఎఫ్రాయిము, నిన్ను నేనేమి చేయుదును? యూదా, నిన్ను నేనేమి చేతును? తెల్లవారగానే కనబడు మేఘము ఎగిరిపోవునట్లును, ప్రాతకాలమందు పడు మంచు ఆవిరైపోవునట్లును మీ భక్తి నిలువకపోవును. చూడండి, ఉదాహరణలు చాలా చక్కటివి వాడాడు. తెల్లవారుజామున పడేటువంటి మంచు సూర్యుడు రాగానే ఆవిరైపోతుంది. సాయంకాలంలో పడేటువంటి మంచు ఆరిపోతుంది. కనుక ఆవిరైపోవటం, ఆరిపోవటం, ఈ రెండు కూడా భక్తిని సూచించి మాట్లాడుతున్నాడు. భక్తి చల్లారిపోయింది. భయభక్తులు అనేటువంటివి చల్లారిపోతున్నాయి. ఎవరిలో? ఎఫ్రాయిము, యూదా. చాలా గొప్ప దీవెనపరమైనటువంటి వంశాలవి. వాటిలో భక్తి చల్లారిపోతుంది. ఇవాళ మనలను మనం ఈ కాంటెంపరీగా దీన్ని మనం పరిశీలించుకుంటే క్రైస్తవ సమాజంలో భక్తి చల్లారుతోంది, భక్తి చల్లారిపోతుంది, విశ్వాసం అణగారిపోతుంది, విలువలు కనుమరుగవుతున్నాయి. నేనేం చేస్తాను, నిన్ను నేనేం చేస్తాను, ఇది ప్రశ్న. మనుష్య కుమారుడు భూమి మీదకు తిరిగి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసమును కనుగొనునా అనే ప్రశ్న ఆయనే అడిగాడు. అట్లాంటి దుర్గతి ఈనాడు కనిపిస్తుంది. విస్తరించుచున్నటువంటి సువార్తీకరణ కనిపిస్తున్న సువార్త ఎవరిని రీచ్ అవుతుందో అర్థం కాని పరిస్థితి కనిపిస్తుంది. విపరీతమైనటువంటి విస్తారమైన ఆధ్యాత్మిక వర్షం పడుతోంది. ఎవరు తడిసి ముద్దవుతున్నారు అందులో? ఈ దినం నేను చూశాను, ఆర్ఎస్ఎస్ వారు ఒక క్రైస్తవ విభాగం ప్రారంభిస్తారట. క్రైస్తవులు నెగిటివ్ టాక్ ఆర్ఎస్ఎస్ మీద లేకుండా, లేకపోతే వాళ్ళని అడ్డం పెట్టుకుని క్రైస్తవుల మీద ఏవైనా అబ్జెక్షన్స్ వచ్చినప్పుడు ఆపరేట్ చేస్తారా?
ఎటు వెళుతోంది సమాజం? క్రైస్తవులలో నుండి క్రైస్తవులకు వ్యతిరేకంగా నిలిచి ఒక ఆయుధాన్ని తయారు చేయాలనుకోవటం చూస్తున్నప్పుడు ఈ వాక్యమే కనిపిస్తుంది. భక్తి నిలవకపోతోంది. భక్తి వదిలేసిన వాడే క్రీస్తు సంఘానికి వ్యతిరేకంగా పనిచేస్తాడు. యోధా ఇస్కరియోతు కాదా పనిచేసింది? యోధా ఇస్కరియోతు యూదుడే కదా, యోధా ఇస్కరియోతే కదా ప్రభువు నమ్మింది. అంటే విత్ ఇన్ ద క్రిస్టియన్స్లో నుంచే ఒక ఆయుధం తయారవ్వాలని ప్రయత్నం జరుగుతోందని వింటేనే భక్తి ఏమైంది? అదే అడుగుతున్నాడు. యోధా నీతో ఏమని అనాలి నేను? ఎఫ్రాయిము నిన్ను ఏమని అనాలి? యు ఆర్ లుకింగ్ లైక్ ఏ క్రిస్టియన్ బట్ యు ఆర్ నాట్ ఏ క్రిస్టియన్. యు ఆర్ లుకింగ్ లైక్ ఏ జ్యూ బట్ యు ఆర్ నాట్ యాక్టింగ్ లైక్ ఏ జ్యూ. నేను నిన్ను ఏమని చెప్పాలి? కాబట్టి నేను చేసిన తీర్పులు వెలుగు వలె ప్రకాశించినట్లు ప్రవక్తల చేత నేను వారిని కొట్టి బద్దలు చేశాను, నా నోటి మాటల చేత వారిని వధించి ఉన్నాను. నా నోటి మాట చేతనగా ఐ హ్యావ్ కండెమ్డ్ దెమ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. గాడ్స్ జడ్జిమెంట్ ఈజ్ నథింగ్ బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని తీర్పులు, దేవుని యొక్క న్యాయపు తీర్పులు ఆయన వాక్యం చేతనే. నమ్మని వానికి శిక్ష విధించబడును. వెర్డిక్ట్, తీర్పు వాక్యమే. అది వాక్యము చేతనే తీర్పు. కనుక సోదరుడు సోదరి, దేవుడు నిన్ను పరిశీలిస్తున్నాడు. దేవుడు నిన్ను తేటగా చూస్తున్నాడు, నన్ను తేటగా చూస్తున్నాడు. మనం భయపడదాం. ఆయన మనలను స్ట్రైట్గా తిన్నగా చూస్తున్నాడు. మనం తప్పుకోలేం. ఈ మధ్యన ఒక మాస్టర్ నాతో మాట్లాడుతూ రెటీనా మీద చర్చ జరుగుతోంది. దోమ యొక్క కంటి మీద ఉన్నటువంటి రిఫ్లెక్షన్స్ గురించి మాట్లాడుతూ, మనకైతే ఒకవైపు నుండి వస్తున్న ఆబ్జెక్టే కనిపిస్తుందట, కానీ దోమ కంటికి అనేకమైన దిక్కుల నుండి వచ్చేటువంటి ఆబ్జెక్టివ్స్ కూడా ఒక్కసారే కంటి మీద రిఫ్లెక్ట్ అవుతాయట. అందుకని పారిపోతుంది దోమ. మనం కొన్నిసార్లు పట్టుకోలేము దాన్ని. ఇక్కడ మనం కదిలితే అక్కడున్న దోమ లేచి వెళ్ళిపోతుంది. ఎందుకు నేను చెబుతున్నానంటే, మనం ఏ విధంగా ఉంటున్నాం, మనం ఏ విధంగా జీవిస్తున్నాము. పైకి దేవుని బిడ్డల్లాగా కనిపిస్తున్నాం, కానీ దేవుని బిడ్డల్లా ఉండలేకపోతున్నాం. దేవుని తీర్పులు వస్తున్నాయి కనుక దేవుడు వారికి శిక్ష విధిస్తానని చెప్పాడు. ఇక 6వ వచనం నుండి రేపటి దినం మనం ధ్యానం చేద్దాం. హోషేయ గ్రంథం చాలా అద్భుతమైన గ్రంథం. విగ్రహారాధనను తిన్నగా ఖండించింది, అపవిత్రతను ఖండించింది. మన జీవితాల్లో పరిశుద్ధతను ఆహ్వానిద్దాం. నేటి వాక్యోపదేశమునకు సహకారం ఇచ్చినటువంటి కుటుంబాలు: నాగన్నగూడెం గ్రామము నుండి జుజ్జువరపు రాజారావు రాజామణి దంపతులు, కుమారుడు సందీప్ కుమార్ గారు, కుమార్తె జ్యోత్సన గారు సహకరించారు. ప్రభువు ఈ కుటుంబాన్ని దీవించునుగాక. ఎపిసోడ్ సహకారులు దయచేసి ముందుకు రండి. భారతదేశ మిషన్ పొలములకు సహకారులను ఆహ్వానిస్తున్నాం. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ 3 రాష్ట్రాల్లో 3 మిషన్ ఫీల్డ్స్ ప్రారంభించాం. మిగిలిన 3 రాష్ట్రాలు తలభాగం, శిరస్సు భాగం భారతదేశానికి ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా ఈ 3 మార్చి లోపట మిషన్ ఫీల్డ్స్ ప్రారంభిస్తాం. ప్రార్థించమని నేను మనవి చేస్తున్నాను. మనము ఇంతవరకు దైవజనులు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీ వాక్య ధ్యానమును హోషేయ గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న మేలులు మాకు ఒక ఉత్తరం ద్వారా తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. వాక్యము విన్న వారిని ఆశీర్వదించము. రాజామణి గారు, రాజారావు గారు, సందీప్, జ్యోత్సన గారులను దీవించము.
నూతన సహకారులను రేపటి నుండి మాసాంతం వరకు అనుదినం పంపించము. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైండును గాక. ఆమేన్.